ఇక్కడ నాకు చాలా స్లోగా ఉన్నారు. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 200 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని మనం అడాప్ట్ చేశాం, బడ్జెట్ కూడా పెట్టాం. కానీ ఇవన్నీ కూడా న్యూ ఓరియంటేషన్స్ తప్ప ఏదో రొటీన్గా చేస్తే స్కిల్ డెవలప్మెంట్ జరగదు. మీరు గవర్నమెంట్లో ఏం చేశాం, ఉద్యోగాలు మీరు చూస్తే నెక్స్ట్ పేజీలో ఇండస్ట్రీస్ పార్టిసిపేటెడ్, నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1:3, వెరీ లెస్. సో దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అంటే మన స్కిల్లోనే రాంగ్ ఉండాలి, లేకుంటే మనం ప్రమోట్ చేయడంలో కానీ ఇవన్నీ కూడా అనలైజ్ చేయాలి. మీరు మొక్కుబడిగా చేసే రోజులు పోవాలి, వాడికి ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి తీసుకురావాలి. పిఎం ఇంటర్న్షిప్ కూడా, దాన్ని కూడా మీరు చూస్తే మొత్తం జాయింట్ వచ్చి 297, నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 453, నాట్ ఈవెన్ 1:1. ఇంటర్న్షిప్ వచ్చి 1712. వాట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్ ఈజ్ ఏబుల్ టు గెయిన్? దీనికి ఏమైనా లిమిటేషన్ ఉందా, లేకపోతే ఇంకా ఎందుకు ఎక్కువ చేయలేకపోయాం? అవేర్నెస్ లేదా? ఇంటర్న్షిప్ సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకంటే సార్ యాక్చువల్లీ డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఇది యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయి సార్. సో ఇట్స్ ఓన్లీ అబౌట్ 2 weeks టైం. వై కాంట్ యు వర్క్ ఇట్ అవుట్? ఎడ్యుకేషన్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా కోఆర్డినేట్ చేసి ఆల్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ హ్యాస్ టు ఇంక్లూడ్ ఇన్ దిస్. ఇండస్ట్రీస్ అండ్ అకాడమిక్ రెండు చేసి స్కిల్ డెవలప్మెంట్ కూడా డెవలప్ చేసి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్. పిఎం ఇచ్చే ప్రోగ్రాంలో ఇది 5,000, 6,000 ఎన్ని రోజులు ఇస్తారు? ఇది సార్ 1 yearకి సార్ ప్రతి నెల 5,000 rupees ఇస్తారు సార్. వాట్ ఈస్ ది లిమిటేషన్? ఎంతమందికి ఇస్తున్నారు సార్? మొత్తం సార్ 1.25 lakh మెంబర్స్కి సంబంధించి ఇండియా మొత్తం మన దేశం మొత్తం 24-25కి 1.25 lakh ఇస్తాం. అంటే స్టేట్ వైజ్ సెపరేట్ గా టార్గెట్ ఏమి ఇవ్వలేదు సార్. ఏ స్టేట్ బాగా చేస్తుంది క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్ళండి. కనీసం ఒక 20-30 చేయండి. దిస్ ఈజ్ వేర్ ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఆల్ ఆపర్చునిటీస్ యూ హ్యావ్ టు ఎక్స్ప్లాయిట్. మీరేం ముక్కుబడిగా మేము రిజిస్టర్ అయ్యాం అని వదిలేస్తున్నారు. అది కాదు. ఎవ్రీ డే యూ హ్యావ్ టు మానిటర్, యూ హ్యావ్ టు టేక్ ఛాలెంజ్, అండ్ దెన్ హౌ టు డూ ఇట్, యూ హ్యావ్ టు వర్క్. మొత్తం డిఎస్సి మీటింగ్స్ నాట్ ఈవెన్ ఒకటి కూడా పెట్టలేదు. మీరు కలెక్టర్స్ ఇంకా మీకు అందరికి కూడా క్లారిటీ వచ్చినట్లేదు. ఈ 6 నెలల్లో ఒక్కొక్క మీటింగే పెట్టారు. కొద్దిగా హోంవర్క్ చేస్తే న్యూ ఏరియాస్, దెన్ యూ విల్ గెట్ సమ్ ఐడియాస్. మీరేం చేస్తున్నారంటే ఇది నాకు తెలియదు, స్కిల్ అంటే ఏముందిలే, మీకే రెసిస్టెన్స్ వస్తూ ఉంది. కలెక్టర్స్ కానీ డిపార్ట్మెంట్స్ కానీ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం. వాట్ ఈస్ ది రిక్వైర్డ్ స్కిల్స్ కానీ అదే మరి టెక్నాలజికల్ కూడా మొన్న కూడా చెప్పాను నేను. పంచాయతీ మన సచివాలయాన్ని ఉపయోగించుకొని ఊర్లో కూడా టెక్నాలజికల్ స్కిల్స్ కూడా అప్గ్రేడ్ చేయాలి. హౌ టు యూజ్ సెల్ ఫోన్, హౌ టు యూజ్ వాట్సాప్, వాట్ ఆర్ ఆల్ ది నాలెడ్జ్ అవైలబుల్, దీన్ని కంటిన్యూగా చేయాలి, డ్రిల్ డౌన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దీన్ని నాకు ఇంకా ఫుల్గా క్లారిటీ లేదు. వెరీ సూన్ మీరు ముందుకు వచ్చి దీన్ని నాకు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కొంచెం బ్రెయిన్ స్టామింగ్ జరగాలి డిపార్ట్మెంట్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద. కొంతమంది బయట వాళ్ళు కూడా వస్తున్నారు మేము చేస్తామని, వాళ్ళు మనం ఇన్వాల్వ్ చేయడం లేదు. ట్రాన్స్పరెంట్ వే పీపీపీ మోడల్ పెట్టి వీళ్ళు ఇన్వాల్వ్ దెమ్. ఎవరు ముందుకు వస్తే వాళ్ళందరినీ వాళ్ళ సిఎస్ఆర్ పెట్టి వచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. అది కూడా చేయాలి. ఓవరాల్గా ఈ డిపార్ట్మెంట్లో ఇప్పుడు చెప్పిన అబ్జర్వేషన్స్ అన్ని మనసులో పెట్టుకొని యూ యాక్ట్ ఆన్ దట్. ఇది ఎ బిగ్ డిపార్ట్మెంట్. బేసిక్ నాలెడ్జ్ ఎకానమీలో, నాలెడ్జ్ సొసైటీని తయారు చేయడంలో మెయిన్ డిపార్ట్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇక్కడ చదువుకున్న వాళ్ళు ప్రపంచంలో నెంబర్ 1గా రాణిస్తున్నారు. ఫార్ అహెడ్ దెన్ అదర్స్. రీజన్ ఈజ్ బయట పోయిన తర్వాత వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఆ సిచ్యువేషన్, ఆ ఛాలెంజెస్ని ఓవర్కమ్ అయ్యి
వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు. If you can give that type of orientation, why can't they work here? That is where all of you has to understand. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కోర్ వెళ్ళారు, బయట వెళ్ళారు. దే ఆర్ ఎర్నింగ్ $1,20,000 in USA, whereas Americans $60,000. Same people who are getting per capita income 3,000. ఆ క్రీమ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని అడాప్ట్ చేసుకునే పరిస్థితి రావాలి. యూ వర్క్ ఇట్ అవుట్. యూ విల్ హ్యావ్ సమ్ మోర్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆన్ దిస్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, దెన్ నెక్స్ట్. Sir, now we will go for all these regulations, Yeah. revenue, excise, mines and law and Yeah. order. So now we will go in the sequence of revenue, excise, mines and law and order.